లచ్చపేట జామా మస్జిద్ అభివృద్ధిలో అహర్నిశలు కృషి చేస్తున్న గ్రామ పెద్దలను వారి సేవలను మరవలేమని జామా మసీద్ సదర్ మొహమ్మద్ రఫీ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ లచ్చపేట జామా మసీద్లో గ్రామ పెద్దలు జామా మసీద్ గౌరవ అధ్యక్షులు చాంద్మియా కోఆప్షన్ మెంబర్ మొహమ్మద్ ఖలీల్ను పూలమాలతో సత్కరించి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రానున్న రోజుల్లో ముస్లింల అభివృద్ధికి గ్రామాభివృద్ధికి వారు కృషి చేయాలని కోరారు. చాంద్మియా గ్రామానికి చేసిన సేవలు ఎనలేనివని, వారు అల్లా ఆశీస్సులతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో ఇలాగే రానున్న రోజుల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తామని కమిటీ సభ్యులందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో నాయబ్ సదర్లు, మొల్సాబ్, కమిటీ సభ్యులు, ముస్లిం గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. మా లచ్చపేట కమిటీ ఒక నెల రోజుల క్రితం ఏర్పడ్డది. మా లచ్చపేట నుండి మా లచ్చపేట గ్రామ పెద్దలు చాంద్బాయ్ మా మస్జిద్ గురించి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ఆయనను మేము గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకోవాలని మేము మా కమిటీ అందరం నిర్ణయించుకున్నాము. ఆయనను ఈరోజు గౌరవ అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. మళ్ళీ దుబాక నుండి మా మిత్రుడు కోఆప్షన్ మెంబర్ ఆయన కూడా ఇవాళ పూలమాల షాల్వా వేసి సత్కరించడం జరిగింది. సో మా కమిటీకి ఎంతో సంతోషంగా ఉంది. వాళ్ళ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మాకు ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా కమిటీ సభ్యులు మరియు మా మస్జిద్ కమిటీ సదర్ మొహమ్మద్ రఫీ సాహబ్ ఈరోజు కమిటీ యొక్క బాధ్యతలు అనేటువంటి నిర్వహిస్తున్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా చాంద్ సాహబ్ గౌరవ అధ్యక్షులను ఎంచుకోవడం జరిగింది. కారణం ఏమిటంటే అనాది కాలం నుంచి మైనార్టీ సేవకు చాలా కృషి చేయడం జరిగింది. యువతకు కూడా ఎంతో సహాయ సహకారాలు కూడా వీళ్ళు అందిస్తున్నారు. ఇది చాలా హర్షణీయం, అభినందనీయం. మేము ఎల్లప్పుడూ కూడా మరియు ఇక్కడ వచ్చినటువంటి కోఆప్షన్ మెంబర్ మొహమ్మద్ ఖలీల్ సాహబ్ గారిని కూడా నేను సన్మానం అనేటువంటి చేయడం జరిగింది. మరియు వీళ్ళతో పాటు మా యొక్క మా అధ్యక్షులు మొహమ్మద్ చాంద్ సాహబ్ గారు కూడా ఆయనకు కూడా సన్మానం అనేటువంటి చేయడం జరిగింది. మేము చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది చేయుచున్నాము. ఇక అందరూ కూడా వీటన్నిటి కూడా అందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.